ఎస్సీఓ నేర్చుకున్నాను, రిజల్ట్ చూశాను, కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడే అనుకున్నాను స్టార్ట్ చేద్దామని. మార్కెట్లో ఎస్సీఓకి గ్యాప్ ఉందని అబ్జర్వ్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా మైండ్లో ఉన్నది 2 గోల్స్. ఆ 2 గోల్స్ కూడా ఇప్పుడు రాంగ్ అనిపిస్తున్నాయి. అందులో ఒకటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేద్దాం అనుకోవడం. మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను, ఇలా నేను స్టార్ట్ చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మోహన్ యూ కెన్ స్టార్ట్, మేము మా డీలర్స్ కానీ మా కస్టమర్స్ కానీ మేము రెఫర్ చేస్తాము అన్నట్టుగా అన్నారు. కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది, కానీ రియాలిటీ డిఫరెంట్గా జరిగింది. ఈ స్టోరీని ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదన్న ఉద్దేశంతో. హాయ్, దిస్ ఇస్ మోహన్ కృష్ణ చలాటూరు, ఫౌండర్ ఆఫ్ ఇండిమాల్. నా స్టార్టప్ గోల్ సింపుల్, ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా. నా ఫస్ట్ గోల్ ఏంటంటే ఎస్సీఓ సర్వీసెస్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్కి చేయాలని. ఎందుకంటే ఫీల్డ్లో సేల్స్ ఇంజనీర్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు ఒక ఎంక్వైరీ జనరేషన్ చేయడానికి, సో ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఆర్డర్ కన్వర్షన్కి అన్నది నాకు తెలుసు. సో మన ఎస్సీఓ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి కానీ సపోర్ట్ చేసామంటే వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది, కంపెనీకి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, కంపెనీకి ఎక్కువ సేల్స్ జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే కంపెనీకి సేల్ ఎక్కువ జరుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. బిజినెస్ ఎక్స్పాండ్ అయితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనమాట. సెకండ్ గోల్ ఏంటంటే మనం ఎక్కువ క్లయింట్స్కి ఎస్సీఓ సంథింగ్ చేయడం వల్ల మనము టీంని ఎక్కువ రిక్రూట్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ మనం ఎక్కువ మంది క్రియేట్ చేయొచ్చు అన్నట్టు అనుకున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ గోల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయి ఉండొచ్చు, నా ఇంటెన్షన్ కరెక్టే, బట్ ఫోకస్ అనేది తప్పు. ఆ రాంగ్ డెసిషన్ కూడా మీ కంప్లీట్ స్టార్టప్ కెరియర్ని డ్యామేజ్ చేస్తుంది. మా ఫ్రెండ్స్కి నా గోల్ చెప్పినప్పుడు నవ్వారు, మోహన్ నీకేమైనా పిచ్చా, నీ గోల్ రెవెన్యూ ఉండాలి కానీ ఎంప్లాయ్మెంట్ ఏంటి అసలు అన్నారు. అప్పుడు నేను డైలాగ్స్ చెప్పాను, మనీ ఏముందిరా, సో మనం జాబ్ చేసినా వస్తుంది, సో మనం డిఫరెంట్గా ఉండాలా, 10 మందికి హెల్ప్ అవ్వాలా అన్నట్టుగా డైలాగ్స్ మాట్లాడాను. ఇప్పుడు చెప్తున్నా, ఆ రోజు నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పు. రెవెన్యూ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే రెవెన్యూ అనేది సెంటర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కస్టమర్కి నువ్వు ప్రోడక్ట్ సర్వీసెస్ బెటర్గా నువ్వు ఇచ్చావు అంటే ఆటోమేటిక్గా నీకు రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వన్స్ వచ్చిందంటే నువ్వు బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కానీ స్కేల్ చేయడం కానీ ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ ఇవ్వడం కానీ పాసిబుల్ అవుతుంది. మన ఇంటెన్షన్ ఏంటి, ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలన్నది మన ఇంటెన్షన్. బట్ ఆ ఇంటెన్షన్ వైజ్గా మనం ఫోకస్ ఎక్కువ పెట్టామంటే మనం సర్వైవల్ కాలేం, మనం గ్రో కాలేం, మనం స్కేల్ చేయలేం. సో గోల్ రెడీ. నెక్స్ట్ ఏంటి, క్లయింట్స్ ఎలా వస్తారండి. సో నా కొలీగ్స్ ఆల్రెడీ ఆటోమేటిక్ కంపెనీలో వర్క్ చేసినందువల్ల సో నా కొలీగ్స్ లైక్ నార్త్ సైడ్ ఉన్నారు, సౌత్లోనూ ఉన్నారన్నమాట. అందరు చెప్పిన మాట ఏంటంటే మోహన్ నువ్వు స్టార్ట్ చేయి, మేము మా డీలర్స్ని రెఫర్ చేస్తాము. కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ అండర్లో సమ్ డీలర్స్ ఉంటారనమాట. ఆ డీలర్లు వీళ్ళు చెప్పేది వింటారు, ప్రిన్సిపల్ కంపెనీ చెప్పేది వింటారనమాట. సో ఆ హోప్తో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈవెన్ దో హైదరాబాద్లో నాకంటూ సమ్ డీలర్స్ ఉన్నారు. ఈవెన్ నేను మా డీలర్స్ దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, సరే మీరు స్టార్ట్ చేయండి, సో ఆల్రెడీ మీకు ఆటోమేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందువల్ల మాకు వెబ్సైట్ కంటెంట్ కానివ్వండి అన్నీ మాకు ఈజీ అయిపోతాయి. సో మేము బయటకని చేయించుకోవాలంటే మేము కంటెంట్ అంతా ఇవ్వలేము మేము, సో మీరే చేయండి సార్, మాకు చాలా హెల్ప్ అవుతాయి సార్ అన్నట్టుగా అన్నారన్నమాట. సో నేను ఓకే, సో మన డీలర్లు ఓకే చెప్పారు, మన కొలీగ్స్ ఓకే చెప్పారు, అండ్ మన కస్టమర్ల దగ్గర ఆల్రెడీ మాట్లాడున్నాము, వాళ్ళు ఓకే చెప్పారు. సో గోల్ రెడీ, క్లయింట్స్ రెడీ. ఫైనల్గా గాలి లెక్కలేసామంటే టోటల్ అరౌండ్ మనం స్టార్ట్ చేసిన 1 ఇయర్లో అరౌండ్ 100 ప్రాజెక్ట్స్ వస్తాయి అన్నది మనం గాలిలో లెక్కలేసుకోవచ్చు అనమాట. సో బాగానే ఉంటాయి. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు ఎస్సీఓ తెలుసు, చాలామంది కస్టమర్లకి వెబ్సైట్స్ లేవు. ఆటోమేషన్ సెగ్మెంట్లో ఏంటంటే నియర్లీ 90 to 95% ఆఫ్ కంపెనీస్కి ఈ రోజుకి కూడా వెబ్సైట్స్ లేవు. ఓకేనా? ఓకే, సో మన ఎస్సీఓ కంపెనీ ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే వెబ్సైట్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఎస్సీఓ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వెబ్సైట్ డిజైన్ అనేది మనకు తెలియదు. ఆ టైంలో నేను మా స్కూల్మేట్, నా క్లోజ్ ఫ్రెండ్ సుమంత్ని కాంటాక్ట్ అయ్యాను అనమాట. సుమంత్, ఇట్లా నేను ఎస్సీఓ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఏంటంటే చాలామంది కస్టమర్లకు అసలు వెబ్సైటే లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అంటే, ఓకే మోహన్ నువ్వు స్టార్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, వాట్ ఎవర్ సపోర్ట్ నా సైడ్ నుండి కావాలో నువ్వు చెప్పు, నేను సపోర్ట్ చేస్తాను నీకు అన్నాడు. ఓకే, సో మనకి ఇప్పుడు గోల్ క్లియర్, క్లయింట్స్ క్లియర్, అండ్ వెబ్సైట్ డిజైనింగ్ సైడ్ టెక్నాలజీ క్లియర్. ఫస్ట్ ఇనిషియల్ ఐడియా ఎస్సీఓ ఏజెన్సీ, తర్వాత ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ అండ్ ఎస్సీఓ ఏజెన్సీగా మారిందన్నమాట. ఇంకా క్లారిటీ వచ్చింది, క్లయింట్స్ రావడానికి రెడీగా ఉన్నారు. సో స్కిల్కి మనకి ప్రాబ్లం లేదు, ఎస్సీఓ నాకు తెలుసు, వెబ్ డిజైనింగ్ సుమంత్ తెలుసు. సో కాన్ఫిడెన్స్ పీక్లో ఉంది. ఆగస్ట్ 2017లో జాబ్ రిజైన్ చేశాను, 1 month నోటీస్ పీరియడ్. సెప్టెంబర్ 2017లో రిలీవ్ అయ్యాను. హైదరాబాద్కి బాయ్ చెప్పేసి డైరెక్ట్గా చెన్నైకి వచ్చాను. చెన్నైకి వచ్చిన వెంటనే మా ఫ్రెండ్ ఒక క్లయింట్ రెఫర్ చేశాడనమాట. డైరెక్ట్గా క్లయింట్ మీటింగ్కి వెళ్ళాము. నెక్స్ట్ డేనే క్లయింట్ మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే కస్టమర్ ఓకే చెప్పాడు, వెబ్సైట్ డిజైనింగ్కి ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. సో చాలా హ్యాపీ, ఎందుకంటే
మన రిలీవ్ అయ్యి ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయక ముందే ఒక ప్రాజెక్ట్ రావడము. సో కస్టమర్ ఇమీడియట్గా అడ్వాన్స్ పే చేశాడనమాట. సుమంత్కి ఇన్ఫామ్ చేస్తే సుమంత్ ఇట్లా ఆర్డర్ కన్ఫర్మ్ అయింది వెబ్సైట్ డిజైనింగ్ అంటే, ఓకే నువ్వు కంటెంట్ మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే నేను డిజైన్ కంప్లీట్ చేస్తాను అన్నట్టుగా చెప్పాడనమాట. సో 2 డేస్లో వెబ్సైట్ని డెలివరీ చేసాం. కస్టమర్ హ్యాపీ. కస్టమర్ ఏం చెప్పాడంటే, ఓకే సో డిజైన్ ఎంత బాగా వచ్చింది మోహన్, సో ఎస్ఈఓ కూడా మీరే కంటిన్యూ చేసేయండి అన్నట్టుగా చెప్పాడనమాట. సో నేనేం చెప్పాను, సో లైక్ మన దగ్గర ఇంకా టీమ్ ప్రాపర్ బిల్డ్ అవ్వలేదు అండ్ మన వెబ్సైట్ ఇప్పుడే కొన్నాం కాబట్టి వెబ్సైట్ అనేది శాండ్ బాక్స్ ఎఫెక్ట్లో ఉంటుంది. సో 3 months పోనీ సార్, మనం డిసెంబర్ కానీ జనవరిలో కానీ మన ఎస్ఈఓ స్టార్ట్ చేసుకుందాం అన్నాను. సో కస్టమర్ ఓకే చెప్పడంతో పాటు ఎస్ఈఓకి అడ్వాన్స్ పేమెంట్ కూడా బిఫోర్ చేసేసాడనమాట. సో రియలీ ఐమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఆఫీస్ సెటప్ స్టార్ట్ చేసాము. సో రిక్రూట్మెంట్ ప్లాన్ చేసాము. నేనేమనుకున్నానంటే నాకు ట్రైనింగ్ అనేది నాకు ప్యాషన్ అనమాట. సో ఎస్ఈఓ సర్వీసెస్తో పాటు మనం ట్రైనింగ్ కూడా ఇస్తే ఎలా ఉంటుందనేసి ప్లాన్ చేశాను. సో ట్రైనింగ్ కూడా ఇద్దాము అనేసి 2 రిక్రూట్ చేసుకున్నాను. ఒక పర్సన్ మా ఫ్రెండ్, సో తనని ట్రైనింగ్కి సపోర్టివ్ కోసంగా ఒక పర్సన్ రిక్రూట్ చేసుకున్నాను అండ్ ఒక మార్కెటింగ్ పర్సన్ రిక్రూట్ చేసుకున్నాను. ఒక బ్యాడ్ థింగ్ ఏంటి అంటే, మనం ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకున్నాము అంటే వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళ జాబ్ రోల్స్ ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా ఉండాలి. బట్ నాకేంటంటే ఆ క్లారిటీ లేదు. సో మన దగ్గర మ్యాన్ పవర్ ఉండాలా, మన దగ్గర టీం ఉండాలి. టీం ఉన్న తర్వాత మనం కావాలంటే వాళ్ళ వర్క్స్ని మనం చేంజెస్ చేసుకుందాము సంథింగ్ అనుకున్నాను. బట్ ఏంటి అంటే మనకి బిఫోర్ ఒక పర్సన్ని మనం రిక్రూట్ చేసుకోవాలంటే వాళ్ళ జాబ్ రోల్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ వల్ల కంపెనీకి ఏం బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ పక్కా క్లారిటీ ఉంటేనే మీరు ఒక్క పర్సన్ అయినా రిక్రూట్ చేసుకోండి. మీకు క్లారిటీ లేకపోతే మాత్రం రిక్రూట్ చేసుకోకూడదు. నేను తప్పు చేశా, మీరు తప్పు చేయొద్దండి. ఫ్యామిలీ సపోర్ట్తో, మెయిన్గా మా బ్రదర్ సపోర్ట్తో ఇనిషియల్గా నా దగ్గర ₹1 సేవింగ్స్ లేకపోయినా సో కంప్లీట్ అమౌంట్ ఫర్నిచర్ నుండి కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, ప్రింటర్స్ కానీ, ఈవెన్ ఆఫీస్ యొక్క అడ్వాన్స్ పేమెంట్ కానీ, సో ప్రతిదీ కూడా మా బ్రదర్ పే చేశాడు. అండ్ టీమ్కి ఫస్ట్ 6 monthsకి రెవెన్యూ ఉండదు అన్నట్టుగా, సో టీమ్కి ఎంతైతే ఎక్స్పెన్స్ అవుతుందో ఆ ఖర్చులకి మొత్తం 6 monthsకి బడ్జెట్ మొత్తం కూడా ఇచ్చారనమాట. బట్ ఫ్యామిలీకి ఏంటంటే లోపల భయం ఉంది, సో వీడు ఎలా తీసుకెళ్తాడు, ఎలా చేయగలుగుతాడు అనేసి. ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఒక కంపెనీ స్టార్ట్ చేయడం, సో అందరికీ ఆ భయం ఉంటుంది. బట్ మేబీ ఎట్లా చేస్తారు చూద్దాం అన్నట్టుగా వాళ్ళు ధైర్యంగా సపోర్ట్ చేశారు. తిరుపతిలో కంపెనీ స్టార్ట్ చేశాము. కంపెనీ పేరే చెల్లాటూరు ఇంజనీరింగ్ సర్వీసెస్. 2 BHK హౌస్ని రెంట్కి తీసుకున్నాము. సో దాంతోనే ఆఫీస్ని మొత్తం ప్లాన్ చేశాము. సో డే టైం మొత్తం అదే 2 BHK హౌస్ వచ్చి ఆఫీసు, సో నైట్ స్టే అక్కడే అనమాట. సో ఆఫీస్ కూడా సెట్ అయింది. ఇంకా మనకి ప్రాజెక్ట్స్ వస్తే మనకు చేయడానికి టీం కావాలి. నెక్స్ట్ రిక్రూట్మెంట్. ఓకే మనకి వెబ్సైట్ డిజైనింగ్ వస్తే మనం చేయడానికి పీపుల్ లేరు అన్న దీంతో ఇంటర్వ్యూ కనెక్ట్ చేశాము. సో 3 people సెలెక్ట్ చేశాము. ఫైనల్గా 2 జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి వెబ్ డిజైనింగ్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ జాబ్ రోల్ ఏంటంటే వెబ్ డిజైనింగ్ అండ్ ఎస్ఈఓ చేయాలన్నది వాళ్ళ జాబ్ రోల్ అనమాట. వీక్ డేస్లో ఎస్ఈఓ ట్రైనింగ్ టీంకి నేను ఇచ్చేవాడిని అనమాట. సో వీకెండ్స్లో సాటర్డే సుమంత్ వచ్చి హైదరాబాద్ నుండి తిరుపతికి వచ్చి సో టీమ్కి ట్రైనింగ్ ఇచ్చేవాడు అనమాట. సో అలా మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కానీ సమ్టైమ్స్ మంత్లీ వన్స్ కానీ అలా రెగ్యులర్గా వచ్చి సో తను ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట. సో ఇలా టీమ్ని ట్రైన్ అప్ అన్నీ చేయడం స్టార్ట్ చేశాము. ఆఫీస్ రెడీ, టీమ్ రెడీ, కానీ ప్రాజెక్ట్స్ రావట్లేదు. దెన్ నేను నా కొలీగ్స్ని ఫాలోఅప్ చేశాను. ఎందుకంటే ప్రాజెక్ట్స్ లేవు. ప్రాజెక్ట్స్ లేకపోతే సో మన టీము అన్ని ఆఫీస్ అంతా ఉండి కూడా ప్రాజెక్ట్స్ లేకపోతే కష్టం కదా. సో వాళ్ళు ఏంటంటే ఓకే నెక్స్ట్ మంత్ చెప్తాను మోహన్, నెక్స్ట్ మంత్ చెప్తాను మోహన్ అన్నట్టుగా డిలే చేస్తారు. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది అనమాట. దెన్ నేను కాల్ చేశాను మా డీలర్స్కి, వాళ్ళకి. సో ఎవరైతే నువ్వు స్టార్ట్ చేయి నేను ఇస్తామని చెప్పారో మా డీలర్స్, వాళ్ళకి కాల్ చేశాను అనమాట. నేను వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను ఎప్పుడైతే ఆటానిక్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నానో వాళ్ళు నాతో మాట్లాడే విధానంలో లాస్ట్లో ఒక రెస్పెక్ట్ ఉండేది అనమాట. లైక్ సారో లేకపోతే మోహన్ సారో సంథింగ్ ఉండేది. నేను ఎప్పుడైతే నోటీస్ పీరియడ్లో ఉన్నానో అప్పుడు సార్ అనేది వెళ్ళిపోయింది, ఓన్లీ మోహన్ మాత్రం వచ్చింది. సో ఎప్పుడైతే నేను ఇంకా రిలీవ్ అయిపోయాను అన్నప్పుడు సారు లేదు, మోహను లేదు, ఆ రెస్పెక్ట్ అనేది అసలు ఏమీ లేదు. సరే ఇట్లా నేను కంపెనీ స్టార్ట్ చేశాను. సో టీం అంతా రెడీగా ఉంది. సో మన ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే వెయిట్ చేసి చెప్తాం. సో నాకు అర్థం కాల. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన డీలర్స్ కానీ మన కస్టమర్స్ కానీ మనల్ని చూసే ఆర్డర్స్ ఇస్తున్నారు అన్నట్టు అనుకోవడం అనేది కంప్లీట్లీ రాంగ్. వాళ్ళు మీకు ఇస్తున్న రెస్పెక్ట్ కానివ్వండి ప్రతిదీ కూడా ఏంటంటే నీ వెనకాల ఉన్న బ్రాండ్ నేమ్ ఆర్ నీ కంపెనీకి ఇస్తున్నది రెస్పెక్ట్ అనమాట. అంతేగాని నిన్ను చూసి కాదు. అట్లా నా వల్లే కంపెనీ ఎదిగిపోతుంది అని అనుకొని మీరు బయట వచ్చి అగైన్ మళ్ళీ మీరు కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, పప్పులో కాలేసినట్టే. మీ వల్లే మీ కంపెనీ గ్రో అవుతుంది అన్న భ్రమలో ఉంటే ఫస్ట్ రిలీజ్ అవ్వండి. సో దట్ ఈస్ నాట్ ట్రూ. ఇలా కాదనేసి ఇంకా నేను నా కస్టమర్లు ఎవరైతే క్లోజ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యా. ఒక పర్సన్ ఓకే చెప్పాడనమాట. బట్ ఏంటంటే కండిషన్, మోహన్ నాకు తక్కువ చేసివు, నేను రెఫర్ చేస్తాను, చాలా కస్టమర్ నేను రెఫర్ చేస్తానని చెప్పాడు. సరే మనం స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా సో చిన్న ప్రాజెక్ట్ తీసుకొని చేసాము.
బట్ అన్ఫార్చునేట్గా కంప్లీట్ చేశాం కానీ తను ఎలాంటి రెఫరెన్స్లు ఇవ్వలేదన్నమాట. దెన్ ఇంకో ప్రాజెక్ట్ అనమాట 2017 డిసెంబర్ ఎండ్లో వచ్చిన ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఏమి అంటే కస్టమర్కి వెబ్సైట్ ఎలా కావాలన్న విషయం తెలియదు, క్లారిటీ లేదు. మనం డిజైన్ చేసి ఇచ్చామన్నమాట. సో డిజైన్ చూసిన వెంటనే సంథింగ్ ఏదో మిస్ అవుతా ఉంది, సంథింగ్ ఏదో బెటర్గా చేయాలా, డిఫరెంట్గా చేయాలా అంటున్నారు తప్పనిస్తే ఆ సంథింగ్ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు, మాకు తెలియట్లేదు. రెఫరెన్స్ వెబ్సైట్స్ తనకి ఏం దొరకట్లేదు. ఇంకా ఇలానే 3 months 4 months 5 months 6 months అలా వెళ్ళిపోతుందన్నమాట. నేనే ఒకరోజు చెప్పానమాట, సార్ మనం దీన్ని లైవ్ చేసేద్దాము ఇప్పటికీ, తర్వాత మీకు ఏదైనా రెఫరెన్స్లు దొరికితే మీరు షేర్ చేయండి, దానికి తగినట్టుగా మనం వెబ్సైట్ని మాడిఫై చేద్దాము. మాడిఫై చేసిన తర్వాత పెండింగ్ పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ నేను తీసుకుంటాను సార్ అన్నట్టు చెప్పానమాట. చాలా తక్కువ అమౌంట్, ఈవెన్ దో 5,000 మాత్రం అడ్వాన్స్ తీసుకున్నాము, దాంతో డొమైన్ హోస్టింగ్కి 3,000. సో మన సర్వీస్ ఛార్జ్ అనేది 2,000 మాత్రమే. ఆ వెబ్సైట్ మేబీ డిజైనింగ్ వచ్చి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, మేబీ ఇంకో 10 years అవుతుందా, 15 yearsలో అవుతుందా, 20 yearsలో అవుతుందో ఎవరికి తెలియదు. కొలీగ్స్ నుండి చాలా రెఫరెన్సెస్ ఎక్స్పెక్ట్ చేశాం, బట్ కొలీగ్స్ దగ్గర నుండి ఆ సపోర్ట్ రాలేదు. బెంగళూరులో ఉన్న ఒక కొలీగ్ మాత్రమే 2 customers రెఫర్ చేశాడనమాట. ఓకే, అది మాత్రమే కొలీగ్స్ దగ్గర నుంచి సపోర్ట్. ఫైనల్గా మనకి తిరుపతి నుండి ఒక వెబ్సైట్ ప్రాజెక్ట్ వచ్చిందనమాట. రామరెడ్డి గారు అండ్ నరేంద్రన్ గారు, వీళ్ళు ఏంటంటే కోవర్కింగ్ స్పేసెస్ రన్ చేస్తారనమాట మా మంగళంలో. వీళ్ళకి ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాము. సో తర్వాతే వాళ్ళు ఫంక్షన్ హాల్ రెఫర్ చేశారు, ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్ని రెఫర్ చేశారనమాట. అండ్ సర్వీస్ అపార్ట్మెంట్స్, 3 సర్వీస్ అపార్ట్మెంట్స్. ఆ కస్టమర్ సంతోష్ గారు వచ్చి అగైన్ తను ఒక 2 clients రెఫర్ చేశారు. వెబ్సైట్ డిజైనింగ్లో మనకి కస్టమర్స్ రెఫర్ చేసింది వీళ్ళు మాత్రమే. వీళ్ళ వెబ్సైట్ చేయించాము, సో దే ఆర్ హ్యాపీ అండ్ వాళ్ళు రెఫర్ చేశారు. ఆటోమేషన్లో ఓవరాల్గానే నేను 10 to 15 customers నేను వెబ్సైట్ చేయించాను, కానీ ఒక్కరు కూడా రెఫరెన్స్ ఇవ్వలేదు. నాకు లేట్గా అర్థమైంది ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేమ్ ఫీల్డ్లో ఉంటారు, సేమ్ బిజినెస్లో ఉంటారు, వాళ్ళు కూడా వెబ్సైట్ చేసుకునేస్తే వీళ్ళ కాంపిటీషన్ అన్న ఉద్దేశంతో వీళ్ళు రెఫర్ చేయలేదంట. అది ఏమి లాజిక్కో నాకు కూడా అర్థం కాదు, కానీ అదే రీజన్తో ఎవరు రెఫర్ చేయలేదన్నమాట. దెన్ ఇంకో క్లయింట్ అనమాట, ఫ్రెండ్ రెఫరెన్స్, చెన్నైలో ఉంటాడు. సో నేను మీట్ అయ్యాను, సో డిస్కషన్ అంతా అయ్యింది. సో తను ఓకే చెప్పాడు. ఈవెన్ తన మెయిల్ ద్వారా పర్చేస్ ఆర్డర్ని రిలీజ్ చేశాడు. అంటే ఇది ప్రాజెక్టు, ఇన్ని పే చేయబోతున్నారు, ఇంత అమౌంట్ పే చేయబోతున్నాం, పేమెంట్ టర్మ్స్, వెబ్సైట్ డెలివరీ చేసిన తర్వాత పేమెంట్ చేస్తాము అన్నట్టుగా ఎవ్రీథింగ్ మొత్తము ఒక పర్చేస్ ఆర్డర్ రిలీజ్ చేశాడు అఫీషియల్గా తన మెయిల్ నుండి. నేను వెబ్సైట్ అయితే కంప్లీట్ చేశాము, నేను ఫాలోఅప్ చేశాను, సార్ వెబ్సైట్ మొత్తం డెలివరీ రెడీగా ఉంది సార్ అంటే ఓకే సార్ వెయిట్ చేయండి నేను పేమెంట్ చేస్తానంటగా చెప్పాడనమాట. సో అలా 1 week 2 weeks 1 month 2 months అలానే అయిపోయింది. ఇంకా నేను మా ఫ్రెండ్ని అడిగా, ఇట్లా నువ్వు రెఫర్ చేసావు కదా, తను ఇంతవరకు పేమెంట్ చేయలేదు, కొద్ది చెక్ చేయవా అంటే తనతో మాట్లాడాడంట. కస్టమర్ ఏం చెప్పాడంటే మా ఫ్రెండ్కి, అసలు నేను వాళ్ళకి ఆర్డరే చెప్పలేదు, నాకు వెబ్సైట్ కావాలని చెప్పలేదు, వాళ్ళకై వాళ్ళు ఒక డొమైన్ కొనుక్కున్నారు, హోస్టింగ్ కొనుక్కున్నారు, వెబ్సైట్ వాళ్ళే డిజైన్ చేసినారు, ఇప్పుడు వచ్చి నాకు డబ్బులు అడుగుతున్నారు అన్నట్టు బ్లేమ్ చేశాడంట. నేను చూపించాను, ఇక్కడ చూడు పిఓ పంపించున్నారు పర్చేస్ ఆర్డర్ వాళ్ళ మెయిల్ ఐడి నుండి, అతనే చిన్నపిల్లోడా, నేను ఏమైనా బెదిరించి వెబ్సైట్ ఆర్డర్ తీసుకోవడానికి, పర్చేస్ ఆర్డర్ తీసుకోవడానికి, సో ఎందుకు ఇంత బ్లేమ్ ఆడడం అంటే ఇంకేం చేయలేకపోయినాం. మా ఫ్రెండ్ కూడా ఇంకా అతను సారీ చెప్పేసి వదిలేశాడు. సో నేను అతనికి డొమైన్ హోస్టింగ్ ఉన్న వాటికి ఒక 3,500 సంథింగ్ ఏమో అయ్యింది. సో అది లాస్, అంత టైం స్పెండ్ చేసి డిజైన్ చేసి ఇవ్వడం అనేది అది లాస్. ఇలాంటి కస్టమర్లు చాలామంది ఉన్నారు బెంగళూరులో కూడా. ఇలానే ఒక కస్టమర్ నువ్వు స్టార్ట్ చేసేస్తే నేను పేమెంట్ చేస్తాము అని చెప్పి లాస్ట్కి 1 రూపీ కూడా పే చేయని వాళ్ళు ఉన్నారు. బట్ బెంగళూరు కేసెస్లో ఏంటంటే మనం డొమైన్ హోస్టింగ్ కొనలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత డొమైన్ హోస్టింగ్ కొనుక్కుందామని డిజైన్ మాత్రం కంప్లీట్ చేసాం. బట్ ఫైనల్గా ఆ డిజైన్ చేసిన దానికి కూడా అమౌంట్ 1 రూపీ కూడా రాలేదు. వెబ్ డిజైనింగ్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో వెబ్ డిజైన్ అనేది 1 time అనమాట. 1 time మాత్రమే కస్టమర్ వెబ్సైట్ చేసుకుంటాడు, పేమెంట్ చేస్తారు అంతే. సో తర్వాత నుండి రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనకు ఉండదు. ఫిక్స్డ్ ఇన్కమ్గా ఎవ్రీ మంత్ ఇంత వస్తుంది అనేదంతా మనం వెబ్సైట్ డిజైన్ చెప్పేదానికి కుదరదు అనమాట. దెన్ ఇంకా ఏమనుకున్నాను, మనకి ఫిక్స్డ్ రెవెన్యూ కావాలా అన్న ఉద్దేశంతో సో నేను ఆల్రెడీ ఫస్ట్ వర్క్ చేసిన కంపెనీ, నా కెరియర్ స్టార్ట్ చేసిన కంపెనీ మల్టీటెక్ సిస్టమ్ అనే కంపెనీలో అప్రోచ్ అయ్యానమాట. సో ఇలా డేటాబేస్ ఆటోమేషన్ కంపెనీకి మనం ఎస్ఈఓ చేస్తున్నాం సార్ ఆల్రెడీ, అంటే మా ఫస్ట్ క్లయింట్ ఎవరైతే వెబ్సైట్ ఇచ్చారో వాళ్ళకి ఎస్ఈఓ చేస్తున్నాం, ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాం, వాళ్ళ రిజల్ట్ వస్తున్నాయి, ఆల్రెడీ గూగుల్లో టాప్లో ఉన్నారు. సో ఇట్లా చూపించాం, సరే వీళ్ళకి కూడా చేస్తున్నాము, సో మీరు కూడా చేయించుకోవచ్చు కదా అంటే తను ఆల్రెడీ ఎస్ఈఓ అనేది వాళ్ళది ఒక కంపెనీని ఒకదే చేయించుకుంటున్నాడు, బట్ హ్యాపీగా లేదనమాట తను. అప్పుడు నాకేం చెప్పాడు, ఓకే ఆ ప్రాజెక్ట్ అనేది అట్లే వెళ్ళిపోని, నీకు నేను వేరే ప్రాజెక్ట్ ఇస్తాను, వెబ్సైట్ నువ్వే చేసేసే అండ్ ఎస్ఈఓ నువ్వే చేయి అన్నట్టుగా అన్నాడు అనమాట. బట్ ఏంటై బడ్జెట్ అనేది చాలా లిమిటెడ్గా ఇచ్చారనమాట. నువ్వు ఇది బాగా చేయి మోహన్, ఇది బాగా చేసినావంటే రిజల్ట్ బాగా వచ్చిందంటే నీకు ఫర్దర్గా నేను ఇంక్రీజ్ చేస్తాను అన్నాడు. బడ్జెట్ ఎంత తెలిసిన 6,000 రూపీస్ పర్ మంత్. నేను అడిగినంత 15,000. తను చెప్పింది ఏంది, ఇవి రిజల్ట్ బాగా వస్తే నెక్స్ట్ నేను 15 కాదు 20 ఇస్తాను నీకు అన్నాడు.
ఓకే 6 months వెళ్ళింది, పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది, రిజల్ట్ వచ్చింది తనకి, దే ఆర్ హ్యాపీ. సో నన్ను పిలిచారు, మోహన్ ఇట్లా ఎవ్రీడే మాకు ఎంక్వైరీస్ వస్తూ ఉంది, లైక్ 2 to 3 ఎంక్వైరీస్ మాకు వస్తూ ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇంకొక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కూడా నువ్వే తీసుకుని నువ్వే హ్యాండిల్ చేయనట్టుగా అన్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డిస్కౌంట్ కావాలా. ఇప్పుడు ఆల్రెడీ 6,000, ఇప్పుడు ఏమంటున్నారు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాం కాబట్టి 2 ప్రాజెక్ట్స్ కలిపి 10,000 చెయ్యి. ఇప్పుడు ఏం చెప్పాలి మనం దానికి? మనం చాలా వరకు అనుకుంటాం కానీ ప్రైస్ తక్కువ కోట్ చేయడం వల్ల ఏజెన్సీకి లాస్ అనేసి, ఏజెన్సీకి ఒక్కటే లాస్ కాదు, క్లయింట్కి కూడా లాస్. ఎందుకో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక SEO ప్రాజెక్ట్ చేయాలంటే మనకి మల్టిపుల్ టూల్స్ కావాల్సి వస్తుంది. సెమ్రష్ అని, AHRFs, స్క్రీమింగ్ ఫ్రాగ్, ఇలా మల్టిపుల్ టూల్స్ కావాల్సి వస్తుంది. ఒక్కొక్క టూల్కి మంత్లీ 15,000 20,000 కంటే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ ఏం లేనప్పుడు నేను ఆ టూల్ని ఎలా కొనగలుగుతాను? నేను ఆ టూల్స్ కొని ఎలా క్లయింట్స్ వాడగలుగుతాను? అదేమవుతుంది, ఫైనల్గా మన డెలివరీ అనేది తగ్గిపోతుంది అనమాట. అంత ప్రాపర్ మనం డెలివరీ చేయలేము, ఎందుకంటే బడ్జెట్ తక్కువ ఉంది. సో మనం ఎలా ఆ టూల్స్ అంతా మనం కొని మనం వీళ్ళకి సర్వ్ చేయగలుగుతాం? చేయలేం. బెటర్గా రావాల్సిన రిజల్ట్ ఈ బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల తగ్గిపోతుంది అనమాట. రిజల్ట్ అంత ఎఫెక్టివ్ రాదు, వస్తుంది బట్ ఆ లెవెల్లో రాదు. అది చాలా ఇండైరెక్ట్గా క్లయింట్కి దెబ్బది. బట్ ఏంటంటే మనం ఈ కేసులో ఏం చేసామంటే, సో స్టార్టింగ్ మనం క్లయింట్స్ని అక్వైర్ చేయడం కోసము మనం టూల్స్ కొనేసి మన పాకెట్ నుండి అమౌంట్ పెట్టి మనం వాళ్ళు సర్వ్ చేసాం. వాళ్ళకైతే రిజల్ట్ వచ్చింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ. సో వాట్ ఎవర్ SEO ప్రాజెక్ట్స్ మనం చేసామో వాళ్ళు హ్యాపీనే. సో రిజల్ట్ అయితే వచ్చింది, లాస్ అయితే మనకే, ఎందుకంటే టూల్స్ ఇవంతా కంపేర్ చేసి చూసుకుంటే, క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఫైనల్ లాస్ మనకే. ఈవెన్ అదే టైంలో బెంగళూరు నుండి ఇంకొక SEO క్లయింట్, సో తను ఏంటంటే 5,000 SEO ప్రాజెక్ట్ అనమాట. సో తన కూడా డైలాగ్ ఏంటి, నువ్వు మాకు బాగా చేయి, నేను రెఫర్ చేస్తాను ఎక్కువ మందికి. బట్ ఎవరు రెఫర్ చేయడు. ఆటోమేషన్ ఫీల్డ్లో ఎవరు రెఫర్ చేయరు. ఎందుకు రెఫర్ చేయరు అంటే వాళ్ళకి కాంపిటీషన్ కాబట్టి వాళ్ళు రెఫర్ చేయరు. సో ఎవరిని మనం బ్లేమ్ చేసానికి కూడా లేదు. అలా 4 to 5 SEO క్లయింట్స్ ఉన్నారు. బట్ ఏంటంటే అక్కడ నుండి వచ్చే అమౌంట్ అనేది వాట్ ఎవర్ వాళ్ళకి టూల్స్కి పెడుతున్నామో దానికి కూడా సరిపోయేది కాదు. దెన్ ఫైనల్గా ఇంక ఇలా కాదు అనేసి సో విజిటింగ్ కార్డ్స్ తీసుకోవడం, బ్యాగ్ తీసుకోవడం, తిరుపతిలో అరౌండ్ 100 to 200 బిజినెసెస్ని మీట్ అయ్యారు. లైక్ హోటల్స్, హాస్పిటల్స్, ఈవెంట్ ప్లానర్స్, కన్సల్టెంట్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇలా చాలామందికి వెబ్సైట్స్ లేవు తిరుపతిలో. చాలామంది ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, అట్ ప్రజెంట్ అయితే రిక్వైర్మెంట్ లేదు మోహన్, ఫర్దర్ రిక్వైర్మెంట్ ఉంటే మేము కాల్ చేస్తాము, ఎలాగో నీ ఫోన్ నెంబర్ ఉంది కదా విజిటింగ్ కార్డులో, సో మేము కాల్ చేస్తామన్నారు. తర్వాత ఏం కాల్స్ ఏం రాలేదు, అది వేరే విషయం. ఇంకో కొంతమంది ఎలా అంటే 1,000 రూపీస్కి వెబ్సైట్ చేయిస్తావా, డొమైన్ హోస్టింగ్ తీయడానికే 3,000 పడుతుంది. సో వీళ్ళు అడగడం ఏంటంటే డొమైన్ హోస్టింగ్, డిజైనింగ్ అంతా కలిపి 1,000 రూపీస్లో. సో వేరే ఎవరు చేయిస్తా అని చెప్పారంట 1,000 రూపీస్కి ఇంక్లూడింగ్ డొమైన్ అండ్ హోస్టింగ్. ఈవెన్ ఇప్పటికి నాకు అర్థం కాదు 1,000 రూపీస్కి ఇంక్లూడింగ్ డొమైన్, హోస్టింగ్, డిజైనింగ్ అంతా కలిపి 1,000 రూపీస్కి ఎట్లా చేయిస్తారో ఇప్పటికీ నాకు అర్థం కాదు. కొంతమంది అలా చేయిస్తున్నారు, బట్ మేబీ ఎట్లా చేయిస్తారో నాకు కూడా తెలియదు అనమాట లాజిక్. మేబీ మీకు తెలుసుంటే కమెంట్లో షేర్ చేయండి నాకు, ఎలా 1,000 రూపీస్కి డొమైన్, హోస్టింగ్, డిజైనింగ్ కంప్లీట్ చేయిస్తారు అనేసి. దెన్ ఇలా ఇంకా ట్రై చేస్తున్నాము, కస్టమర్స్ రావడానికి ప్రాబ్లంగా ఉంది, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతా ఉంది, ఎక్స్పెన్సెస్ తగ్గించాలా, కాస్ట్ కటింగ్ చేయాలనే ఉద్దేశంతో, ఏ గోల్తో అయితే నేను కంపెనీ స్టార్ట్ చేశానో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేసి, సో నా గోల్ని నేను బ్రేక్ చేయాల్సి వచ్చింది. స్టార్టింగ్లో ఎవరినైతే నేను రిక్రూట్ చేసుకున్నాను మా ఫ్రెండ్ని అండ్ మార్కెటింగ్ పర్సన్ని, వాళ్ళని లే ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఎందుకోసం అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయింది, నా వల్ల బేర్ చేయడం కావట్లేదు. వాళ్ళకి ఈవెన్ నేను లే ఆఫ్ చేస్తున్నాను అని చెప్పడానికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. ఎలా చెప్దాం అనేసి. బట్ ఫైనల్గా చెప్పాను. బట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓకే మోహన్, నో ఇష్యూ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ అన్నట్టుగా వాళ్ళు ప్రాపర్ సెండ్ ఆఫే తీసుకున్నారనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేనేం చేశాను, సో నాతో పాటు టోటల్ 5 మెంబర్స్ టీమ్, అంటే మా ఫ్రెండ్ ఒక పర్సన్ని సో ట్రైనింగ్కి సపోర్టివ్ కోసం తీసుకున్నా, అండ్ మార్కెటింగ్ పర్సన్, 2 వెబ్ డిజైనింగ్ ఫ్రెషర్స్ని తీసుకున్నాం అనమాట. నాతో పాటు ఎవరికి కూడా ఏజెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఒక ఏజెన్సీ ఎలా రన్ అవుతుంది, క్లయింట్స్ ఎలా వస్తారు, ప్రైజెస్ ఎలా ఛార్జ్ చేస్తాము, ఇవంతా ఎలాంటి ఐడియా లేదనమాట. నేను SEO ఎక్కడో నేర్చుకున్నాను, వచ్చిన ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. వీళ్ళు 2 టీం ఎవరైతే స్టార్టింగ్ రిక్రూట్ చేసుకున్నానో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ డిఫరెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రిమైనింగ్ 2 ఫ్రెషర్స్. ఏజెన్సీ ఎలా వర్క్ అవుతుందనేదే తెలియదు అనమాట. సో మేము ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకోవాల్సిన తప్పనిస్తే మాకు ఆప్షన్ లేదు. ఈవెన్ సుమంత్ ఒక ఏజెన్సీలో వర్క్ చేస్తున్నా తనకి మీరు ఎలాంటి టఫ్ టాస్క్ ఆర్ టఫ్ డిజైన్ ఇచ్చినా తను చేయగలుగుతారు తప్పనిస్తే, తనకి ఏజెన్సీ ఎలా వర్క్ అవుతుంది, క్లయింట్స్ ఎలా వస్తారు, పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవంతా తనకే ఐడియా లేదు. మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఒక ఏజెన్సీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్, అట్లీస్ట్ ఒక పర్సన్ అయినా సరే ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే బెటర్. నేను అనుకునేది ఏంది, నా ఫోకస్ మొత్తం ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్కి SEO చేయడం. సో ఆల్రెడీ నాకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఐడియా ఉంది. సో అందువల్ల నేనేమనుకున్నా, ఓకే మన ఇండస్ట్రీనే మనమే రూల్స్ పెట్టుకుందాము అన్నట్టు నేను అనుకున్నా.
దానివల్ల ప్రాబ్లం ఏంటంటే నేను ఆ ఇండస్ట్రీ దాటి వేరే ఇండస్ట్రీకి వెళ్ళి ప్రాడక్ట్స్ తీసుకురావాలి, ఎస్సీఓ ప్రాడక్ట్స్ తీసుకురావాలన్నా కూడా నాకు రూట్ దొరకట్లేదు, పాతే లేదు. అది కూడా నేను చేసిన మిస్టేక్లో ఒకటి. సో మీరు ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ ఇండస్ట్రీలోనే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2 years 3 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, మీకు ఎవ్రీథింగ్ తెలుసుంటే క్లయింట్స్ ఎలా వస్తారు, ఎలా తీసుకొస్తారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉంటాయి అంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ని ఎవరికైతే ఐడియా ఉంటుందో, ఏజెన్సీ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ సమ్ గైడెన్స్ దొరుకుతుంది. దెన్ సర్వీస్తో పాటే స్టార్టింగ్ నుండి సర్వీస్తో పాటే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాము. తిరుపతిలో ఉన్న చాలా డిగ్రీ కాలేజెస్, ఎంబీఏ కాలేజెస్, బీబీఏ కాలేజెస్కి వెళ్ళేసి డిజిటల్ మార్కెటింగ్ డెమోస్ ఇచ్చాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము, చాలా కాలేజెస్కి వెళ్ళాము అనమాట. బట్ ఏంటంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు. చాలా ఫ్యూ పీపుల్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు అంటే ట్రైనింగ్ అంటే వాళ్ళ మైండ్లో ఒకటే థింగ్ ఏంటంటే బెంగళూరుకి వెళ్ళాలా, ఆర్ హైదరాబాద్కి వెళ్ళాలా, ఆర్ చెన్నైకి వెళ్ళాలా, అంతేగాని తిరుపతిలో అంత ట్రైనింగ్ అంత పెద్దగా ఇవ్వరు అన్నది మైండ్ సెట్ అన్నమాట. సో దాంతో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఎందుకు ఆ మైండ్ సెట్లో ఉన్నారు అనేది నాకు కూడా లాజిక్ ఇంతవరకు అర్థం కాలేదు. కానీ ఆ ట్రైనింగ్లో కూడా వాట్ ఎవర్ మేము అనుకున్నామో ఆ రేంజ్కి రీచ్ అవ్వలేకపోయినాం. ఫైనల్గా కొలీగ్స్ దగ్గర నుండి రెఫరెన్స్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. నా డీలర్స్ దగ్గర నుండి వస్తుంది అనుకున్నాము, రాలేదు. నా క్లయింట్స్ దగ్గర నుండి వస్తుంది అనుకున్నాము, రాలేదు. ట్రైనింగ్ ఫెయిల్ అయింది. 100 ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాము, ఫైనల్గా 15 ప్రాజెక్ట్స్తో క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఆ 15 ప్రాజెక్ట్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో చేసాము. వాట్ ఎవర్ మా ఎక్స్పెన్సెస్ ఉన్నదో ఆ ఎక్స్పెన్స్లో 50% అమౌంట్ కూడా రాలేదన్నమాట. బయట నుంచి చూస్తే కంపెనీ రన్ అవుతుంది, లోపల మాత్రమే ఎంత ప్రెజర్ ఉంది, ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎంత భయంతో ఉన్నానో అది నాకు మాత్రమే తెలుసు. ఆ టైంకి ఒకరోజు ఒక కస్టమర్ వచ్చాడు. సో నాకు 2 daysలో వెబ్సైట్ కావాలని అడిగాడు అనమాట. టీం దగ్గర ఇన్ఫామ్ చేశాను. సో టీం ఏమన్నారంటే వాట్ ఎవర్ కస్టమర్ అడుగుతున్నారు ఆ రిక్వైర్మెంట్ మనం చేయలేము సార్ అన్నట్టుగా అన్నారనమాట. సో నేను సుమంత్కి సాటర్డే మార్నింగ్ కాల్ చేశాను. మార్నింగ్ కాల్ చేసి సుమంత్ ఈరోజు వీక్ ఆఫ్ కదా, సో ఈరోజు రేపు ఆ వెబ్సైట్ కొద్దిగా కంప్లీట్ చేయించేస్తావా అంటే తన దగ్గర నుండి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అంటే మోహన్ నువ్వు నా పైన డిపెండ్ అవ్వద్దు, సో నువ్వు ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకో అన్నాడు. నేను షాక్ అనమాట. అసలు వెబ్సైట్ సైడ్ నాకు అసలు ఐడియానే లేదు, వెబ్సైట్ డిజైనింగ్ సైడ్ నాకు కొలీగ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. తను ఒక్కటే నాకు వెబ్ డిజైనింగ్ సైడ్ ఉన్న తెలిసిన ఫ్రెండ్. అట్లాంటిది ఆ ఫ్రెండ్ ఇట్లా హ్యాండ్ ఇస్తాడని నేను అనుకోలేదు. బట్ తనని తప్పు చెప్పడానికి లేదు. ఎందుకంటే నేను కంపెనీ స్టార్ట్ చేసిన రోజు నుండి 1 రూపీ నేను పే చేయకపోయినా కూడా నాకు వాట్ ఎవర్ సపోర్ట్ కావాలో సపోర్ట్ మొత్తం చేశాడు. నేను ఎప్పుడు పిలిచినా హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చి టీమ్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఒక ప్రాజెక్ట్ డెలివరీ ఉంది అంటే సో తనే స్పెండ్ చేశాడు టైము అండ్ తన ఎఫర్ట్స్ అన్ని పెట్టాడు. 1 రూపీ తీసుకోకుండా ఈ కాలంలో ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారా అంటే మేబీ నాకు తెలీదు, అలా ఉన్నారో లేరో నాకు తెలియదు. బట్ తను అంత డెడికేటెడ్గా ఓకే మన ఫ్రెండ్ స్టార్ట్ చేస్తున్నాడు, మన వల్ల ఆయన సపోర్ట్ మనం చేద్దాము అన్న ఇంటెన్షన్తో తను సపోర్ట్ చేశాడు. అట్లాంటి ఫ్రెండ్ సడన్గా ఈ మాట అంటాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సాటర్డే మొత్తం చాలా ఫీల్ అయ్యా. సో సుమంత్ ఇట్లా చెప్పాడు కదా, సో మనం ఏం చేద్దాము, ఆల్టర్నేటివ్ అంటే ఏం చేద్దాము, మనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా సంథింగ్ అనుకొని. సండే ఎర్లీ మార్నింగ్ ఒక క్వశ్చన్ వచ్చింది నా మైండ్కి, ఎందుకు మనం వెబ్సైట్ డిజైన్ మనమే నేర్చుకోకూడదు, ఎందుకు ఒకరిపైన డిపెండ్ అవ్వాలి అనేసి. ఆల్రెడీ ట్రైనింగ్ కోర్స్ మా దగ్గర ఉందన్నమాట. సో టీమ్ ట్రైనింగ్ కోర్స్ అని కోర్సెస్ కూడా ఆల్రెడీ తీసి పెట్టున్నాం అనమాట. సండే మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేశా. HTML, CSS, JavaScript, jQuery, PHP. సో ఇవన్నీ కూడా 1 dayలో నేర్చుకొని నైట్ లోపల కస్టమర్ అడిగిన వెబ్సైట్ని డిజైన్ చేసి డెలివరీ చేసేసాం. మండే మార్నింగ్ సుమంత్ దగ్గర నుండి కాల్ చేసిన వెంటనే సారీ మోహన్, సాటర్డే ఏదో కోపంలో మాట్లాడేశాను, ఆ వెబ్సైట్ వచ్చి ఈరోజు కంప్లీట్ చేసేద్దాం మోహన్ అన్నట్టుగా అన్నాడు అనమాట. నేను లేదు సుమంత్, ఆల్రెడీ నేనే కంప్లీట్ చేసేసాను, నేనే HTML ఇవన్నీ నేర్చుకున్నాను అంటే తను షాక్. ఓకే లింక్ పంపించు అన్నాడు. సో లింక్ పంపించా. సో సమ్ మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి చెప్పాడు, రిజాల్వ్ చేశాము. సో ఓకే, నెక్స్ట్ డే టీం కూడా చూశారు, వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఈయన HTML నేర్చుకున్నాడు, ఆర్ PHP నేర్చుకున్నాడు, వెబ్ డిజైన్ తెలుసు తనకి అనేసి. టీంలో కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంటేనే మనకి టీంలో కూడా వాల్యూ ఉంటుంది. అట్లీస్ట్ మనం ఎక్స్పర్ట్ కాకపోయినా పర్లేదు, కానీ ఆ బేసిక్ స్కిల్ అనేది మనకు లేకపోయింది అనుకోండి, బేసిక్ నాలెడ్జ్ అనేది లేకపోయింది అనుకోండి, టీం దగ్గర మనకి ఆ వాల్యూ ఉండదు. సో అందువల్ల వాట్ ఎవర్ సర్వీసెస్ మనం చేస్తున్నామో బేసిక్ నాలెడ్జ్ అయినా సరే మనకి దానిపైన ఉండాలి. ఫైనల్గా టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యాను, టీము ట్రైన్ అయ్యింది, ప్రాజెక్ట్స్ లేవు, ప్రాజెక్ట్స్ లేకపోతే రెవెన్యూ లేదు, రెవెన్యూ లేకపోతే కంపెనీ రన్ చేయడమే కష్టం. 2019 జూన్లో డిసైడ్ అయ్యాను, మన వల్ల బిజినెస్ చేయడానికి కుదరదు, మన కస్టమర్లు రారు, సో మనం ఎంత సర్వీస్ చేద్దాం అనుకున్నా ఇది వర్కౌట్ కాదు. ఈరోజు నైట్తో మనం డిసైడ్ అవుదాం, జాబా బిజినెస్సా ఆర్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉందా అన్నట్టుగా ఈరోజు నైట్తో డిసైడ్ అవుదాం అనుకున్నా. ఆ రోజు నైట్ ఒక్క బ్లాగ్ వల్ల కంప్లీట్ నా కెరియర్ కొంచెం షిఫ్ట్ అయిందనమాట.
వితిన్ 1 మంత్లో 10 SEO క్లయింట్స్ వచ్చారు. బ్లాగ్ ఏంటి, ఆ బ్లాగ్లో ఏమునింది, ఎట్లా నాకు 10 కస్టమర్స్ వితిన్ 1 మంత్లో వచ్చారు, అది దట్టు SEOకి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను. ఎందుకు నేను నా 1 year ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేస్తున్నానంటే, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అన్న ఒకే ఒక ఇంటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్, అదే 2017లో నేను కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందు, అదే 2017లో నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 6 months బిఫోర్ నేను బిజినెస్ వార్మప్ చేస్తుంటే అట్లీస్ట్ 50% ఆఫ్ స్ట్రగుల్న నేను ఓవర్కమ్ చేసేవాడిని. డైరెక్షన్ డిఫరెంట్గా వెళ్ళుండేది. ఏంటి అంటే, ఎప్పుడైతే నేను కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే, ఒక వెబ్సైట్ తీసుకోవాలా, వెబ్సైట్కి నేనే వచ్చి SEOని ఇంప్లిమెంట్ చేసి SEO క్లయింట్స్ని SEO ద్వారానే నా వెబ్సైట్కే అట్రాక్ట్ చేసే పని అంటే అట్లీస్ట్ ఒక 5 or 10 కస్టమర్స్ కానీ నాకు ఆన్లైన్ ద్వారా అన్నోన్ పీపుల్ దగ్గర నాకు వచ్చునుంటే దెన్ నేను స్టార్ట్ చేసిన వెంటనే కంపెనీ బెటర్గా ఉండేది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ రెఫర్ చేస్తారు, కొలీగ్స్ రెఫర్ చేస్తారు అనుకుంటే కష్టం. మన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత క్లయింట్స్ వస్తారు అనుకుంటే అది భ్రమే. మనం కంపెనీ స్టార్ట్ చేసే టైంకి పైప్ లైన్లో ప్రాజెక్ట్స్ ఉంటే సో మన స్మూత్గా మన బిజినెస్ అనేది వెళ్ళిపోతుంది. లేదు, మన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మన క్లయింట్స్ తీసుకొచ్చుకుంటాము అంటే ఏం చేయలేం, ఎవరు కాపాడలేరు. మేబీ లక్ ఉంటే ఓకే, మీరు స్టార్ట్ చేసిన వెంటనే క్లయింట్స్ వస్తారు, ఓకే మీరు సక్సెస్ అయిపోవచ్చు. అంతేగాని బెటర్ థింగ్ ఏంటంటే, ఒక ప్లాన్ అనుకున్నప్పుడు, ఒక బిజినెస్ అనుకున్నప్పుడు బిఫోరే 6 months మీరు ప్లాన్ చేసుకోండి, క్లయింట్స్ని ఎట్లా తీసుకొచ్చుకోవాలా, ఏమేమి చేస్తే మనకు బెటర్గా ఆప్షన్స్ ఉంటాయని. రీసెంట్గా నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అనమాట, ఒక షార్ట్. ఏంటంటే, ఒక పర్సన్ పికిల్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఓకేనా, తను మార్కెట్లో అందరి దగ్గర వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు అట్లా డిఫరెంట్ పీపుల్ దగ్గర ఇట్లా నేను పికిల్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను, సో మీరు టేస్ట్ చూసి చెప్పండి అన్నట్టుగా ఇస్తున్నాడు. సో వాళ్ళు చూసి బాగుంది టేస్ట్ సంథింగ్ చెప్తున్నారన్నమాట. ఈ వీడియో నియర్లీ వ్యూస్ చూస్తే 1 lakh వ్యూస్ ఉన్నాయి. సపోజ్ అదే పర్సన్ ర్యాండమ్గా 100 పీపుల్ దగ్గర ఆర్ 200 పీపుల్ దగ్గర ఇట్లా రికార్డ్ చేసి అవి అప్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్ షార్ట్స్లోనో చేస్తే పీపుల్కి బాగా స్ప్రెడ్ అవుతుంది. రేపు తను 3 months తర్వాత కంపెనీ స్టార్ట్ చేశాడు ఆర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఇట్లా నేను లాంచ్ చేశాను అని చెప్పాడంటేనే ల్యాక్స్లో కాకపోయినా టెన్స్ ఆఫ్ పీపుల్ అయినా కొనుక్కుంటారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుండి జీరోతో స్టార్ట్ అవ్వదు, సమ్ మినిమం ఆర్డర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అది బెటర్ స్ట్రాటజీ అనమాట. ఈవెన్ నేను కూడా అదే తప్పు చేశాను. మనం అనుకుంటాం స్టార్ట్ చేసిన తర్వాత చూసుకుందాం అనేసి, బట్ నేను చేసిన తప్పు మీరు చేయొద్దండి. ఏ బిజినెస్ అయినా సరే వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్లు స్టార్ట్ చేసిన టైంకి మీ దగ్గర ఉండేలాగా మీరు ఏమేమి చేసుకుని అవుతుందో ఆ మార్కెటింగ్ యాక్టివిటీ చేసుకోండి. సారీ, వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో నేను చెప్పాలనుకున్నది మ్యాక్సిమం చెప్పాను. సో కొన్ని పాయింట్స్ మిస్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎందుకంటే అంత స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఒక్క బ్లాగ్ కంప్లీట్లీ లైఫ్ని చేంజ్ చేసిందంటే సంథింగ్ ఉంటుంది కదా. సో డోంట్ మిస్ నెక్స్ట్ ఎపిసోడ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోని షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ని కమెంట్ చేయండి. సో బేస్డ్ ఆన్ దట్ నాకు ఒక సమ్ మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.